ఈరోజు కూడా ప్రియులారా, అందరికంటే ఉన్నతంగా మనం ఉన్నామా అంటే యెస్ ఉన్నాం. నేను చెప్తా అందరికంటే నువ్వు మంచి స్థితిలో ఉన్నావా? ఉన్నాను. అరే! నీకు పట్టుమని నెలకు రూ. 1,00,000 సాలరీ రాదు గదా! అయినా నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు. యెస్ నేనున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర రూ. 1,00,000 ఉండొచ్చు. బట్ నాకు ఈ లక్షలన్నిటికి ఎక్కువైనటువంటి దేవుడు నా దగ్గరున్నాడు. దేవుడు నా తోడుగా ఉన్నాడు. నాకు ఇంకేం కావాలి? అందరికంటే మంచి స్థితిలో నేనున్నా. నేను చెప్పుకుంటా. అదే విధంగా మీరందరూ గూడా చెప్పుకోగలగాలి. ఇల్లు లేకపోవచ్చు. కానీ వీటన్నిటిని క్రియేట్ చేసిన దేవుడు నా తోడున్నాడే. నాకు మంచి జాబ్ లేకపోవచ్చు. బట్ నాకు మంచి లక్షణం ఉంది. లక్షణాలు కలిగినటువంటి మంచి బైబుల్ నా దగ్గరుంది. వాక్యం నా చేతిలో ఉంది. ఇంక నాకేం గావాలి? సరే నాకదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసేటువంటి దేవుడు నా దగ్గరున్నాడు కదా! ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి మనీ నా దగ్గర లేకపోవచ్చు. కానీ వీటన్నిటిని కూడా చక్కగా పరిపాలించేటువంటి దేవుడు నా దగ్గరున్నాడు. వీటన్నిటిని సాల్వ్ చేసేటువంటి దేవుడు నా దగ్గరున్నాడు. ఇంకేం నాకు కావాలి అనేటువంటి మనస్సు మనకి ఎప్పుడైతే వస్తాయో మనం స్థిరంగా ఉంటామండి.